భారతీయ పురాణాల గర్భంలో దాగి ఉన్న అద్భుతమైన మనల్ని ఆశ్చర్యపరిచే 10 రహస్యాలు మీకోసం. రుద్రుడు కేవలం శివుడి ఉగ్ర రూపం కాదని దేవతలలో ఒకరైన రుద్రుడు శివుడిలో విలీనమయ్యాయనకు రుద్ర అనే పేరు వచ్చిందని పురాణాలు చెబుతాయి. నరకాసురుడికి బ్రహ్మ నుండి ఒక అద్భుతమైన వరం ఉంది. అదేంటంటే అతని తల్లి మాత్రమే అతన్ని సంహరించగలదని. అందుకే సత్యభామ రూపంలో భూదేవి అతన్ని వధించింది. ఒకానొకప్పుడు వేద విజ్ఞానాన్ని మర్చిపోయిన దేవతలకు సృష్టిత అయిన యజ్ఞవల్క్య మహర్షి సూర్యదేవుడి నుండి కొత్త యజుర్వేదాన్ని తిరిగి నేర్చుకుని లోకానికి అందించాడు. శ్రీరాముడు కిష్కింధలో సుగ్రీవుడికి సహాయం చేస్తున్నప్పుడు తన అపారమైన శక్తిని ప్రదర్శించడానికి ఒకే బాణంతో 7 మద్ది వృక్షాలను ఛేదించాడు. ఇది ధర్మం ఎంత అజేయమో చూపిన ఒక మహత్తర క్షణం. విశ్వంలోని దేవతలు, ఋషులు, అసురులు అందరూ ఒకప్పటి స్వయంభవ మనువు సంతానమే అని ఆయన ద్వారానే సృష్టి విస్తరించిందని మత్స్య పురాణం వివరిస్తుంది. పంచభూతాలు భూమి, నీరు, అగ్నివాయువు, ఆకాశం కేవలం భౌతిక మూలకాలు కాదని, అవి ప్రతి జీవిలోని చైతన్యానికి, ఆధ్యాత్మిక ఎదుగుదలకు మూలమని ఉపనిషత్తులు చెబుతాయి. కేరళలోని ప్రసిద్ధ శబరిమల ఆలయం పరశురాముడు నెలకొల్పిన వందలాది అయ్యప్ప క్షేత్రాలలో ఒకటని ఆయన సముద్రం నుండి భూమిని వెలికి తీసిన తరువాత వీటిని నిర్మించాడని స్థానిక కథలు వివరిస్తాయి. గాంధారికి తన గర్భంలో 2 సంవత్సరాల పాటు శిశువు ఉన్నది కేవలం ఒక మాంసపు ముద్దగానే బయటకు వచ్చిందని, ఆ తరువాత వ్యాసుడి అనుగ్రహంతో 101 భాగాలుగా విభజించబడి కౌరవులుగా జన్మించారని చెబుతారు. అశ్వమేధ యాగం కేవలం గుర్రాన్ని బలి ఇవ్వడం కాదని, రాజ్యాన్ని విస్తరించడానికి, సామ్రాజ్యాన్ని స్థిరీకరించడానికి చేసే ఒక సంక్లిష్టమైన వైదిక క్రతువని, దాని వెనుక లోతైన తత్వశాస్త్రం ఉందని వేదాలు వివరిస్తాయి. శ్రీరాముడు అయోధ్యకు తిరిగి వచ్చిన తర్వాత వాల్మీకి ఆశ్రమంలో సీతాదేవి లవకుశులను పెంచుతున్నప్పుడు లక్ష్మణుడు వారి కోసం యుద్ధ శిక్షణ ఇవ్వడానికి రహస్యంగా సహాయం చేశాడని కొన్ని కథలు చెబుతాయి. ఈ రహస్యాలు 1000 సంవత్సరాల నాటి ప్రాచీన ఆలయాల గర్భగుడిలో అనాదిగా వెలుగుతున్న దీపపు జ్యోతుల వలె వాటిని మనం శ్రద్ధగా పరిశీలిస్తేనే అసలు జ్ఞానం ప్రకాశిస్తుంది. ఈ అపురూప జ్ఞానాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మా ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి.